పారగొట్టి ఈరోజు ముఖ్యమంత్రిగా మన రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్న గౌరవనీయులు పెద్దలు శ్రీ రేవంత్ రెడ్డి గారు, పెద్దలు గౌరవనీయులు వ్యవసాయ శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు, పెద్దలు గౌరవనీయులు మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు, మన అందరికీ అందుబాటులో ఉండే మన ఇన్ఛార్జ్ మంత్రి సోదరులు శ్రీధర్ బాబు గారు, పెద్దలు గౌరవనీయులు మన పక్కకే మరొక ఇంటిగ్రేటెడ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ను మన పక్కకే నిర్మిస్తున్న రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రులు గౌరవనీయులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, పెద్దలు గౌరవనీయులు వేం నరేందర్ రెడ్డి గారు, మన పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు కిరణ్ కుమార్ రెడ్డి గారు, గౌరవనీయులు మహేందర్ రెడ్డి గారు, నారాయణ రెడ్డి గారు, అదేవిధంగా ఎమ్మెల్యేలు శంకర్ గారు, నవీన్ గారు, వేదిక మీదున్న సురేందర్ మోహన్ గారు, మన కలెక్టర్ నారాయణ రెడ్డి గారు, చాలామంది చైర్మన్లు ఉన్నారు. వేదిక మీదున్న పెద్దలందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. మీ అందరికీ తెలుసు, ఇబ్రాహీంపట్నం నియోజకవర్గ నడిబొడ్డున ఈ కోహెడా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ వచ్చింది అంటే అది కేవలం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వల్లనే ఇది వచ్చిందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నా. 10 సంవత్సరాలు టిఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ 179 ఎకరాలు ఇస్తే అందులో ఒక్క రోజు కూడా పని చేయకుండా ఎవరో మాట్లాడతారు, రేపొచ్చి కాంగ్రెసే మాట్లాడుతుందని వాళ్ళు ఆ రోజు తడకలతోని ఒక షెడ్లు వేస్తే ఆ షెడ్లు కూలిపోతే ఆనాటి పిసిసి అధ్యక్షులు ఈనాటి ముఖ్యమంత్రి గారు దాదాపు 100 మంది వాళ్ళు అవస్థలో దెబ్బలు దాకి అస్తవ్యస్తమైన పరిస్థితిలో ఉంటే పలకరియనటువంటి దుర్మార్గులు ఈరోజు ఇక్కడున్న మార్కెట్ గురించి మాట్లాడుతున్నారు. ఆ రోజు మన ముఖ్యమంత్రి గారు వచ్చి మీరు కట్టిన తడకలు, మీరు వేసిన షెడ్లు ప్రభుత్వానికి నష్టం చేయడమే కాకుండా పేద ప్రజల ప్రాణాలు తీయడానికి వేసిందని చెప్పి ఆ రోజే చెప్పిండు. నేను వస్తున్నా, ఈ ప్రభుత్వం రాగానే బ్రహ్మాండమైన మార్కెట్ కడతా అని చాలా సందర్భాల్లో మాతోను కూడా లోపటికి కాదు హైవేకు ఉండాలని, ఈ హైవేకుంటే హైదరాబాద్ లో ఉండే కుటుంబాలు కూడా వచ్చి ఏది కావాలన్నా ఈ మార్కెట్ లో తీసుకుంటామని ఇక్కడికి 240 ఎకరాలు ఇక్కడ ఇచ్చి ఈ రోజు ఇంత పెద్ద మార్కెట్ కడుతున్నామనేటువంటి మాట మీ అందరికీ తెలియపరుస్తున్నా. అది ఒక్క ముఖ్యమంత్రి వల్ల సాధ్యమైంది అనేటువంటి మాట కూడా మీకు మనవి చేస్తున్నా. దాదాపు 2300 కోట్ల రూపాయలతో ఈ రోజు మొదలు పెడితే ఇంకా ఎంతైనా పర్వాలేదు, నేను ఈ మార్కెట్ ను ఈ ప్రపంచానికి తెలిసే విధంగా, ఈ భారతదేశంలో ఎక్కడ లేని విధంగా తీర్చిదిద్దుతా అని చెప్పినటువంటి గొప్ప మనసున్న మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి మీకు తెలియపరుస్తున్నా. ఈనాడు మీరు ఆలోచించండి ఒక్కసారి. ఈనాడు ఏం చెప్పనోళ్ళు నిన్న మొన్న నా దగ్గర వచ్చి ఇక్కడొచ్చి ఏదో మాటలు మాట్లాడి ధర్నా చేస్తామన్నారు.
అదే రోజు చెప్పిన మీ ధర్నా చేస్తే మీ తోలు తీస్తారు. ఇక్కడ ఏమి చెయ్యనోడు వచ్చి ఇక్కడ ఏమో చేస్తామంటే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది అని చెప్పినటువంటి మాట మీ అందరూ తెలుసు. రైతులంటే కాంగ్రెస్ పార్టీ గుండెల్లో పెట్టుకుంటది. రైతులంటే కాంగ్రెస్ పార్టీకి ప్రేమ. ఈ ప్రేమ లేని, ఈ రైతులంటే ఏమాత్రం అది అవగాహన లేని అధ్వానపు మాటలు మాట్లాడితే ఇక్కడ వస్తే ఏమైతుండనో తెలుస్తుండే. ఇక్కడ ఎవ్వడు అడుగు కూడా పెట్టలేదు. అది మాకు తెలుసు. మేము కూడా రైతు కుటుంబాలకు వెళ్ళి వచ్చినాము, రైతు బిడ్డలుగా ఉన్నాము, రైతుల కోసం పనిచేస్తాము. రైతులకు ఏది కావాలంటే మన ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి గారు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. ఈరోజు రైతుల మీద ప్రేమ ఉంది కాబట్టే ఈరోజు 2300 కోట్ల రూపాయలతో ఇక్కడ రైతులకు సంబంధించినటువంటి మార్కెట్ను నిర్మిస్తున్నాడంటే 10 సంవత్సరాలు మీరు గాడుదల కాసిరా అని అడుగుతున్నా ఈ సందర్భంగా. అందుకే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏది చేసినా చేస్తుంది. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వంలో మీరు చూసినారు, మన నియోజకవర్గంలో మన పక్కకు ఫార్మాసిటీ మీద ముఖ్యమంత్రి గారు ఒకటే మాట చెప్పిండు, ప్రాణాలు తీసే ఫార్మాసిటీ ఇక్కడ ఉండదు, ప్రాణాలు పోసే మంచి పవిత్రమైనటువంటి నగరాన్ని నిర్మిస్తా అని ఫార్మాసిటీని పక్కకు పెట్టి ఈరోజు బ్రహ్మాండమైనటువంటి ఫ్యూచర్ సిటీ నిర్మిస్తున్నాడంటే మీరు ఆలోచన చేసుకోండి ఒకసారి. మీరు ప్రతిరోజు చూస్తున్నారు, ఫార్మాసిటీలో ఒకడంటాడు భూమి యుద్ధాన్ని, ఒకడంటాడు, ఒకడేమో అడ్డం పడతాడు, ఒకడేమో పోలీసులను పట్టుకొస్తూ ఇబ్బంది పెడతాడు. నేను అడుగుతున్నా, మీరు ఆ రోజు 8,000 రూపాయలు 12,000 తీసుకుంటే ఈ రోజు మన ముఖ్యమంత్రి మన ప్రభుత్వం వచ్చినాక 1 ఎకరాకు 45 లక్షల రూపాయలు వచ్చే ప్రాపర్టీని ఈ రోజు గజాల్లో ఇస్తున్నారంటే ప్రేమ ఎవరికి ఉందో మీరు ఆలోచన చెయ్యమని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ఈ రోజు ఇవన్నీ చెయ్యాలి అంటే అది ఒక్క మన ప్రభుత్వానికి, మన ముఖ్యమంత్రికి సాధ్యమవుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ఈ రోజు మీరు ఒకసారి ఆలోచిస్తే మన నియోజకవర్గానికి దాదాపుగా ఈ రోజు ఇచ్చే 2300 కోట్ల ప్రాజెక్టు కాదు, ఇప్పటికే దాదాపు 400 కోట్ల రూపాయలు రోడ్ల కోసము హెచ్ఎండిఏ గాని, టీజీఐఐసి గాని, R&B గాని 400 కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి ప్రభుత్వం మన ముఖ్యమంత్రి. ఎవరన్నా 20 ఏళ్లలో అన్ని డబ్బులు ఇచ్చిండేమో తెలుసుకుంటే గాని తెలియదు అని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నా. ఈరోజు ఇదంతా కూడా మనము ఉన్నటువంటి అభివృద్ధి, సంక్షేమం, ఒక రోకేమో బ్రహ్మాండమైన అభివృద్ధి జరుగుతుంది రాష్ట్రంలో. మన ప్రాంతంలో ఏ ఇంటికి వెళ్ళి చెయ్యెత్తమన్నా రేషన్ కార్డు లేదనో, కరెంటు బిల్లు రాలేదనో, ఏ పథకం ఇచ్చినా నేను గ్రామాలకు వెళ్ళినప్పుడు మీరు అందరూ చూస్తున్నారు, ఎవ్వరు చెయ్యెత్తమన్నా ప్రభుత్వం ఇచ్చే పథకాలన్నీ మా ఇంటికి వస్తున్నాయని చెప్పే పరిస్థితి ఈరోజు మన ప్రభుత్వం తెచ్చింది. అందుకే ఈరోజు మన ప్రభుత్వంలో ఉన్నటువంటి మరి మనకు కావలసినటువంటి అన్ని కార్యక్రమాలను చేస్తూనే ఈరోజు మనకుండేటువంటి అన్ని అవకాశాలను మనము తీసుకుంటున్నాం. అందుకే ఈరోజు మన ముఖ్యమంత్రి గారిని నేను హృదయపూర్వకంగా మీ అందరి పక్షాన అభినందిస్తున్నా. మీ అందరికీ మనస్ఫూర్తిగా మీ అందరి పక్షాన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నా. మనకు ఇక్కడే ఇంకొక 1200 ఎకరాలు పక్కకే ఉంది. ఆ 1200 ఎకరాల్లో 1200 ఎకరాల భూమిని మీరు ఏదైనా ఒక ఇండస్ట్రీకో ఏ సంస్థకి ఇచ్చినా ఈ ప్రాంత ప్రజలు హర్షిస్తారు. ఈ మధ్యకాలంలో ఏదో హైదరాబాద్ లో ఉండేటువంటి మరి మనకుండే చెత్త ఇక్కడ వేస్తామని చాలా మంది సర్పంచులు అడుగుతున్నారు. అది ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తున్నా, ఇంకా ఏమి కాలేదు. మీరెవ్వరు కూడా అధైర్యపడకండి. మన ముఖ్యమంత్రి గారు ఇంత దగ్గరలో ఇంత బ్రహ్మాండమైన ప్రాజెక్ట్ ఇచ్చి అది ఇస్తాడంటే మీరు ఎవరో చెప్పితే ఏదో రాజకీయ పార్టీలో చెప్తున్నారు, మీకు నమ్మడానికి లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేసుకుంటూ ఈరోజు ఈ యొక్క కార్యక్రమం మనందరికీ
ఒక అద్భుతమైన కార్యక్రమం. మనందరికీ ఇది ముఖ్యమంత్రి గారు మొట్టమొదటిసారిగా మన నియోజకవర్గం అక్కడైతే ఫ్యూచర్ సిటీలో రెగ్యులర్ గా మన నియోజకవర్గమే ఫ్యూచర్ సిటీలో ఉన్న 20,000 ఎకరాలు దాదాపు ఇబ్రాహీంపట్నం నియోజకవర్గానికి సంబంధించింది. ఒక 2-3 వేల ఎకరాలు మాత్రమే మహేశ్వరం సంబంధించింది. ఈ రోజు ఇబ్రాహీంపట్నం నియోజకవర్గానికి అత్యధిక అక్కడ ఉండేటువంటి మంచి ఆ ప్రాంతానికి అభివృద్ధి జరగడానికి మంచి అవకాశం ఇచ్చిండ్రు మన ముఖ్యమంత్రి గారు. ఒకవేళ ఆనాడు ఆ ఫార్మాసిటీ ఉంటే మన అందరి జీవితాలతో చెలగాటమాడేవాళ్ళు. వాళ్ళు కేవలం వాళ్ళ మనసు ఒకటి, మార్గం ఒకటి, బయటనేమో లేదని ఇక్కడ వచ్చి వాళ్ళు చేసిన దందా మీ అందరి కెరక. ఆ రోజు మల్రెడ్డి రంగారెడ్డి వస్తే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడ ఫార్మాసిటీ రానియడని గెలిచిన తర్వాత ముష్టి 300 వేసుకొని గెలిచింది మనకు గుర్తుంది మీ అందరికీ. అందుకే ఈరోజు మన ముఖ్యమంత్రి గారు చేసినటువంటి కార్యక్రమాన్ని అందరూ కూడా పెద్ద ఎత్తున చప్పట్లతో మనమందరం కూడా ఆయనకు ధన్యవాదాలు చెప్పాలని చెప్పి తెలియపరుచుకుంటూ ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటున్నటువంటి పెద్దలందరికీ, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నా. నమస్కారం. థ్యాంక్ యూ సార్. స్థానిక ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు. ఈరోజు ప్రజాపాలనలో భాగంగా ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో అంతర్జాతీయ సమీకృత పండ్ల మార్కెట్ని ఈరోజు శంకుస్థాపన చేయడానికి వచ్చినటువంటి ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి, అలాగే వేదికను అలంకరించిన పెద్దలు మంత్రివర్యులు, వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారికి, జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారికి, రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, అలాగే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్న. సమయాన్ని దృష్టిలో పెట్టుకొని అందరికీ నమస్కారం. అలాగే ఈ సాయం సంధ్య వేళ వాన పడుతున్నా ముఖ్యమంత్రి గారిని చూడాలి, ముఖ్యమంత్రి గారు చెప్పే విషయాలు వినాలి అని వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారం. పాత్రికేయ మిత్రులకు కూడా 2023 డిసెంబర్ 7 ప్రజాపాలన మొదలైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ నియోజకవర్గానికి నాకు తెలిసి గతంలో అటు ఫ్యూచర్ సిటీ కోసం కానీ, గతంలో ఇక్కడ గౌడనల కోసం, రక్షక్ విట్ల కోసం కానీ ఎన్నో కార్యక్రమాలకు 2.5 సంవత్సరాల సమయంలోనే 119 నియోజకవర్గాలుంటే ఈ ఒక్క నియోజకవర్గానికి ఎన్నో కార్యక్రమాలకైనటువంటి హాజరైనటువంటి ముఖ్యమంత్రి గారి పనితనం గురించి మీరు ఆలోచించాలి. 10 ఏళ్ళు అధికారంలో ఉన్నటువంటి కేసీఆర్ ఏ రోజు ప్రజలకు అవసరమైనటువంటి ఆలోచన చేయలే. ఈ రోజు ఇక్కడ కడుతున్నటువంటి ఈ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కానీ, పక్కన శంకుస్థాపన చేసినటువంటి ఇంటిగ్రేటెడ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ కానీ, ఇవి మేము ఇచ్చిన వాగ్దానాలలో లేవు. ఇచ్చిన వాగ్దానాలు 6 గ్యారంటీలతో పాటు ప్రజా సమస్యలను దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన రైతాంగాలందరికీ చెప్తున్నా. మీకు తెలుసు 10 సంవత్సరాల మిగులు రాష్ట్రంలో ఏ విధంగా దోచుకొని ఈ ప్రజాపాలన వచ్చిన తర్వాత మనకు ఎంత అప్పుందో ఎన్నోసార్లు ముఖ్యమంత్రి చెప్పే ప్రయత్నం చేసి, ఎంతో మంది అన్నారు అప్పుల పేరు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ ఇక్కడ 239 ఎకరాలల్లా 2,400 కోట్ల పై చిలుకుతోటి రైతులకు అంతర్జాతీయ మార్కెట్లో వాళ్ళు ఉత్పత్తిని అమ్ముకునే విధంగా చేయాలన్న ఆలోచన ఎవరికి వచ్చింది? 10 సంవత్సరాలు ఎందుకు రాలే? నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో జబ్బలు దర్చుకొని 10 ఏళ్ళు రూలింగ్ లో ఉన్నారు కదా. ఏ రోజన్నా ప్రగతి భవన్ దాటి ప్రజల సమస్యల్ని తెలుసుకునే ప్రయత్నం చేసిండా కేసీఆర్? చేయలే. కానీ ప్రతి సమస్యను అర్థం చేసుకుంటారు. ఈ సంవత్సరం 66 లక్షల ఎకరాలలో సాగు చేసి వరి వండితే ప్రతి గింజ కొనే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేసింది. ఒక పక్కన బీజేపీ వాళ్ళు మనకు సహకరించకుండా
మన ఒడ్లు కొంటే అవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకు ఉన్నటువంటి బీజేపీ గవర్నమెంట్ కొనే ప్రయత్నం చేయకుండా నిందలేసే ప్రయత్నం చేస్తుంది. ఇంకో పక్కన వ్యవసాయ డిక్లరేషన్ అని పెట్టి కేటీఆర్ ఊరూరు తిరుగుతుండు. ఇప్పుడే మల్రెడ్డి రంగానే చెప్పిండు, అరే కేటీఆర్ 10 సంవత్సరాలలో ఇక్కడ ఫ్రూట్ మార్కెట్ 170 ఎకరాలలో కాంగ్రెస్ ఇచ్చిన దాంట్లో నువ్వు గుంట కూడా నవ్వకపోతుంది. నీ సొంత దోస్తు ఎవరో ఆయన లాభం కోసం నెలకు 80 లక్షల రూపాయల రెంట్ ఇచ్చి నువ్వు నీ దోస్తు కోసం పనిచేసినావు కానీ రైతుల కోసం పనిచేయలే. నేను ఒక్కటే చెప్తున్న, సమయం లేదు, చాలా విషయాలున్నాయి చెప్పాలంటే. ఈ ప్రజాపాలన ప్రజల కోసం వచ్చింది. ఎన్నో సమస్యలు పరిష్కారం చేయాలి. మీరు నమ్మి 2.5 ఏళ్ళ అధికారంలో ఉన్నాం. ఇంకా 2.5 ఏళ్ళ అధికారమే కాదు, ముఖ్యమంత్రి గారు మీ మనసును గెలుచుకొని 2034 దాకా ప్రతి తెలంగాణ బిడ్డ కోరుకునే విధంగా ఈ తెలంగాణను బంగారు తెలంగాణ చేసిన తర్వాతనే ముఖ్యమంత్రి గారు ఎన్నోసార్లు చెప్పిండు. ఆ రోజు తెలంగాణ ఇచ్చింది కాంగ్రెసే. ఎందుకు ఇచ్చింది? నీళ్లు నిధులు నియామకాల కోసమే ఇచ్చింది. కానీ 10 సంవత్సరాలు కేవలం కమిషన్ల కోసం, కలెక్షన్ల కోసమే అధికారంలో ఉన్నటువంటి గత ప్రభుత్వాన్ని మీరందరూ ఫామ్ హౌస్ కి తరిమి కొట్టిరు. ఇప్పుడు ఈ ప్రభుత్వం పట్టుదలతో పనిచేస్తుంది. మీ అందరూ ఆశీర్వదించాలి. ఎవరెన్ని చెప్పినా, ఎవరెన్ని పిట్ట కథలు చెప్పినా నమ్మకండి. మాకు పట్టుదల ఉంది, మా ముఖ్యమంత్రి గారికి చిత్తశుద్ధి ఉంది, మా మంత్రులకు ప్రతిరోజు పనిచేయాలన్న ఉద్దేశం ఉంది. ఏ ఒక్కరోజు కూడా మంత్రి సెలవు తీసుకున్న దాఖలాలు లేవు 2.5 సంవత్సరాల్లో. ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు ఒక ప్రెస్ మ్యాగజైన్ కి సంబంధించినటువంటి ఒక ఇంటర్వ్యూ ఇచ్చి ఈ సాయంత్రం కూడా ఇక్కడ ఉన్నాడు. నిన్న మొన్న మహబూబ్ నగర్ ఉన్నాడు. దక్షిణ తెలంగాణలో రైతులకు అన్యాయం జరిగింది. పాలమూరు బిడ్డల కోసం, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కోసం పోయారు. కాబట్టి నేను ఒక్కటే చెప్తున్నా, ముఖ్యమంత్రి గారు 24 గంటలు 365 రోజులు పనిచేయాలనుకుంటుండు. మంత్రులు పనిచేయాలనుకుంటున్నారు, మేమందరం చేయాలనుకుంటున్నాం. మీ ఆశీర్వాదం ఉండాలి. మీరు ఎవరి మాట వినొద్దని కోరుకుంటూ ఇంకా మంచి మంచి కార్యక్రమాలు ఎన్నో చేసుకొని ఇంకా మిగిలిపోయిన ఎన్నో మన అవసరాలకు ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించుకొని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై కాంగ్రెస్.